సరే ఇందాక మీరు అన్నారు కదా! సుమారుగా 5 జనరేషన్స్‌ని ఇట్లాగా వాళ్ళ బ్రెయిన్ వాష్ వాళ్ళ హిందూ వ్యతిరేకతను బోధిస్తూ వచ్చారు. సో, కానీ ఇప్పుడు సడెన్‌గా మీరు ఇందాక మరి అన్నట్టు సంస్కృతం వాళ్ళదే అనుకుంటే, పాణిని అక్కడ పుట్టాడనుకుంటే, పాణిని అక్కడ పుట్టాడు కానీ అక్కడ సంస్కృతం తెలిసిన వాడు ఎవడూ లేడు. మొత్తం సంస్కృతాన్ని ఒక్కొక్కటి వేళతో పీకేశారు అక్కడ పాకిస్తాన్‌లో. కానీ ఇప్పుడు సడెన్‌గా వచ్చి పాణిని మావాడు, మీరు సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం నేర్చుకోవడం అంటేనే హిందూ ధర్మాన్ని నేర్చుకోవడమే, సనాతన ధర్మాన్ని నేర్చుకోవడమే. ఈ సనాతన ధర్మం లేకుండా సంస్కృతం లేదు. సంస్కృతం లేక ఇది కలిపి ఉన్న విషయం. సో, మరి ఇప్పుడు వాళ్ళు గనక అంటే నిజంగా ఆసిమ్ మునీర్ గనక దీన్ని ప్రవేశపెట్టి దీన్ని తీసుకురావాలనుకుంటే గనక తీసుకురాగలడా? ఇంపాసిబుల్. ఎందుకంటే సరే. వాళ్ళ మైండ్ ఇస్లామైజేషన్ ఆఫ్ మైండ్. హ్మ్. ఏం ఉంటుంది అంటే, ఒకసారి మీరు ఇస్లామీకరణ జరిగితే మీ హ్మ్. మైండ్ లో మీరు సంస్కృతి, సంస్కృతము, సనాతనం ఈ మూడింటిని మీరు యాక్సెప్ట్ చేయలేరు. సరే. ఎందుకంటే ఈ మూడు ఇంటర్లింక్డ్ అన్నమాట. హ్మ్. మన ఈ దేశం యొక్క సంస్కృతి, హ్మ్. ఈ దేశం యొక్క సనాతనము, హ్మ్. ఈ దేశం యొక్క భాష సంస్కృతము. ఈ హ్మ్. మూడు కూడా సరే. కంప్లీట్లీ ఇంటర్వోవెన్ అన్నట్టు. సరే. ఇది ఒకటి లేకుండా ఉండదు. కనుక మీరు ఇప్పుడు కొత్తగా ఇది విడదీసేసి ఇది మాది పాకిస్తాన్ది, మీరు సంస్కృతం నేర్చుకోండి. ఆయన ఎవరో సంస్కృత్ స్కాలర్ ట్విట్టర్ లో పెట్టాడు కదా, హ్మ్. భారతీయులకు ఎవరికి సంస్కృతం రాదు, హ్మ్. ఆయన మీరు సంస్కృతం మాతోటి నేర్చుకోండి, నేను నేర్పిస్తాను అని చెప్పేసి ఆయనకు ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు. సరే. సంస్కృత్ పలకడం రాదు పాపం ఆయనకు, హ్మ్. ఉచ్చారణ రాదు. కానీ ఆ! ఏదో గూగుల్ సెర్చ్ తో సంస్కృతం నేర్చుకున్నాడు. హ్మ్. గూగుల్ సంస్కృత్ కాదు ఆయనకు తెలియదు. సరే. మన హ్మ్. దగ్గర ఒక శ్లోకాన్ని ఉచ్చరించాలంటే హ్మ్. మీ ఉచ్చారణ దోషాన్ని ఎవరు క్షమించరు ఇప్పుడు సంస్కృత పండితులు. అవును. కనుక సంస్కృతంలో గొప్పతనమే ఉచ్చారణ. హ్మ్. అలాంటి ఉచ్చారణ కూడా రాని మీరు భారతీయులకు సంస్కృతం నేర్పించాలని అనుకోవడము ఇది మూర్ఖత్వం అనేది. ముందు మీ సంస్కృతము, మీ సంస్కృతి తేల్చుకోండి మీరు అసలు. సరే. ఇది రెండిటికి సనాతనంతో ముడిపడి ఉంది. ఈ సనాతనాన్ని మీరు యాక్సెప్ట్ చేసిన రోజు మీరు గొప్పోలే మాకు కూడా. సరే. నిజంగా మీరు పాణిని ఇచ్చిన సంస్కృతాన్ని హ్మ్. మీరు పెంచి పోషించి హ్మ్. అందులో నుంచి వచ్చిన సంస్కృతిని కూడా మీరు స్వీకరించిన రోజు హ్మ్. మీరు కూడా చాలా గొప్పోళ్ళు. మేము యాక్సెప్ట్ చేస్తాం కదా. సరే. ఎందుకంటే మేమే గిల్టీగా ఉన్నాం. హ్మ్. సంస్కృతం మాకు రావట్లేదు. మా వాళ్ళు ఇప్పటికే కొందరు కమ్యూనిస్టులు సోదరులు వీళ్ళందరూ కూడా దాన్ని డెడ్ లాంగ్వేజ్ అని ముద్ర వేసే ప్రయత్నం సరే. చేస్తున్నారు. ఇప్పటికీ మనుషులను కాదు, హ్మ్. భాషను కూడా మర్డర్ చేస్తున్నారు వీళ్ళు. సరే. హ్మ్. అది డెడ్ లాంగ్వేజ్, ఇది వదిలేసేయాలి, దానికి అది పనికిరాదు, అది బ్రాహ్మణీయ భాష. ఇలాంటి పిచ్చి వాగుడులన్నీ మన దగ్గర వాగుతున్నారు. వాళ్ళ సరే. దగ్గర కన్నా ఎక్కువ మన దగ్గర వాగుతా ఉన్నారు. కనుక ఈ ఈ ప్రమాదము, ఈ యొక్క డిస్కోర్స్ ఏదైతుందో డిస్కషన్, ఇది జరగాలి భారత్ లోనే ఎక్కువ జరగాలి. సరే. వాళ్ళ నీటి అవసరాల కొరకు వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కానీ మన యొక్క భవిష్యత్తు, మన సనాతన, మన సంస్కృతి బలపడాలంటే ఈ చర్చ కొనసాగించాలి. సరే. ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటే భారత్ గట్టిగా నిలబడుతుంది అని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఆసిమ్ మునీర్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీట్ కోసం ప్రారంభం చేశారు ఇదేదో తీసుకోవడానికి. సో, ఇంకా నెక్స్ట్ అంటే వాళ్ళు ఏం చెప్పబోతారు? దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు? ఇప్పుడు మొహంజదారో గారు తవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో మేము లింక్ అయి ఉన్నాం. ఇంతకాలము వాళ్ళు ప్రపంచానికి ఒకలాగా చూపించుకున్నారు వాళ్ళ దేశాన్ని. ఇప్పుడు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తదా? ఒక క్వెషన్ అయితే. రెండోది వీళ్ళ నెక్స్ట్ స్టెప్స్ ఏం కాబోతాయి సార్? నేను ఒకటి, హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్టులు చేసే పని వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. హ్మ్. చరిత్రను చరిత్రను తవ్వుతారు, తీస్తారు, ప్రజల ముందు ఉంచుతారు. అదొక అకాడమిక్ యాక్టివిటీ. సరే. ఈ అకాడమిక్ యాక్టివిటీని తీసుకొచ్చి భారతీయ సంస్కృతి సభ్యతల మీద మొహంజాదరో ఇవన్నీ కూడా చాలా ఎవిడెన్సెస్ మనకి ఇచ్చాయి. సరే. ఇంకొన్ని కొత్త ఎవిడెన్స్ వస్తే సంతోషం, దాంట్లో హ్మ్. సమస్య ఏం లేదు. కానీ దీనికి సింధు జలాలకు ఏ హ్మ్. సంబంధం లేదు. సరే. సింధు అనేది ఒక జలం, ఇక్కడ హ్మ్. సింధు అనేది నాగరికత. హ్మ్. కనుక హిందూ నాగరికత సింధు నాగరికతకు సరే. ఇప్పటికిప్పుడు సింధు అనే పేరుంది కనుక అక్కడ నీళ్లు ఉన్నాయి కనుక ఆ హ్మ్. నీళ్లు సింధు నీళ్లు, లేకపోతే గంగా నీళ్లు హ్మ్. అట్లేముండదు. నీళ్లు నీళ్లే. వీళ్ళే. హ్మ్. కనుక మీ యొక్క సివిలైజేషనల్ ఇష్యూను హ్మ్. వాటర్ ట్రీటీకి హ్మ్. ముడిపెట్టే అవకాశం లేదు. అంతర్జాతీయ ఒప్పందాల్లో హ్మ్. తీసుకొచ్చి ఇది ముడిపెట్టడానికి వీలేదు. చరిత్రకు సంబంధం లేని విషయం. కనుక నీళ్ల పంపకాలు జరపడానికి టెక్నికల్ గా ఏమేమి ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ వర్తిస్తాయి. హ్మ్. కనుక ఇప్పుడు వాటర్ అనేది మనం ఇచ్చాం, వాళ్ళు తీసుకున్నారు. కనుక టెరైన్ ఒకవేళ పైనుంచి కిందికి రావచ్చినప్పుడు
ఉదాహరణకు మనకు కూడా బ్రహ్మపుత్ర సమస్య చైనా నుంచి వస్తుంది. ఉమ్, చైనా ఆపేస్తే మన పరిస్థితి ఏంటి, ఇది కూడా ఉంటుంది కదా. ఉమ్, కనుక అప్పుడు ఓ, ఇంతవరకు చైనాతో మనకు కూడా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏమీ లేవు. సార్. కొత్త అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఏదైనా ఒక చట్టం ఉంటుంది. తప్పకుండా నీళ్ళు అనేవి నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటాం. నీళ్ళు అనేవి పల్లానికి ప్రవహిస్తాయి. ఉమ్, ప్రవహించినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు వదిలేస్తారు. మరి ఇక్కడ డ్యామేజ్ అవుతుంది. చప్పా చేయకుండా వదిలేస్తే చాలా, ఆపేస్తే మీకు డ్యామేజ్ అవుతుంది, ఉమ్, వదిలేస్తే మాకు డ్యామేజ్ అవుతుంది. సార్. కనుక ఇద్దరి మధ్య ఏముండాలి, ఒక ఒప్పందం ఉండాలి. ఉమ్, నీళ్ళ యొక్క క్వాలిటీ దీన్ని దృష్టిలో పెట్టుకొని, క్వాంటిటీ దృష్టిలో పెట్టుకొని ఉమ్, ఒప్పందం ఉండాలి. అంతర్జాతీయ రూల్స్ ఎలా ఉన్నాయో వాటి ప్రకారం ఒప్పందం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఉమ్, కానీ మనం ఏమంటున్నామంటే నీళ్లు ప్రవహించనిద్దాం, పర్వాలేదు, చట్ట ప్రకారమే ఎన్ని కావాలో అన్ని తీసుకుందాం, ఉమ్, రక్తం ఎందుకు వస్తుంది ఈ నీళ్లలో ఉమ్, అనేది మన ప్రశ్న. దీనికి జవాబు రావాలి. జవాబు రానంత కాలం వీళ్ళు తప్పించుకోలేరు. అది సార్. నా అభిప్రాయం. ఉమ్. జవాబు చెప్పి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. సరే, సరే.